దేశంలోని న్యాయ వ్యవస్థపై పోరాటం చేస్తానని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ భేటీతో మోడీ విశ్వగురు కాదని తేలిపోయిందని అన్నారు. ఎన్నికల్లో ఓటింగ్కు ఈవీఎంలను తీసి బ్యాలెట్ను తీసుకురావాలన్నారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. తెలంగాణలో హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిని నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు ఈవీఎంలతో జగన్ గెలిచాడని టీడీపీఏ కోర్టులో కేసులు పెట్టారు. అందుకే నేను సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసేటప్పుడు ఏమన్నారంటే ఆయన జస్టిస్ విక్రమ్నాథ్ గారు ఏమన్నారంటే గెలిస్తే ఈవీఎంలు కాదా, ఓడిపోతే ఈవీఎంల. అరే ఆయన అన్నమాట తప్పే. గెలిస్తే ఎవడడుగుతాడు? ఇప్పుడు ఈవీఎంల వల్ల మేము గెలిచామని చంద్రబాబు అంటాడేటి? ఆ మాత్రం కూడా ఒక జడ్జికి తెలియకపోతే ఎలాగా? మేము ఈవీఎంల వల్ల గెలిచామని అంటాడు చంద్రబాబు. అప్పుడు జగన్ ఈవీఎంల వల్ల గెలిచాను అన్నాడా? ఇప్పుడు నేను చెప్తున్నాను, జగన్కి 11 సీట్లు రాలేదు. మినిమం 90 నుంచి 100 సీట్లు వచ్చాయి. ఈవీఎంల వల్ల పవన్కి 1 సీటు రాలేదు. 21,50,000 లక్ష మందితో పవన్ ఎలా గెలిచాడు? ఎందుకు ఇప్పుడు పూర్తిగా అమ్ముడుపోయాడు? ఆయన క్యాలిక్యులేషన్ ఏంటి? అరే ఇంకా లైఫ్ లో నేను గెలను. పార్టీ పెట్టి 2008 నుంచి 2023 వరకు ఫైట్ చేశాను. ఒక సర్పంచ్ గెలలేకపోయిన 9 సర్పంచ్లు వాళ్ళు ఇండిపెండెంట్ గా గెలిచారు. ఇంకా నేను లైఫ్ లో గెలను. సీఎం అండి మన చంద్రబాబు నాయుడు గారా లాస్ట్ వీక్ ఆయన బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేశారు 3 టైమ్స్. ఆ చెవిలో చెప్పేది ఏదో మీరు డైరెక్ట్ గా కలిసి చెప్పొచ్చు కదా అని. ఎలాగా సృష్టించాలి డబ్బు, కంపెనీలు తేవాలి అని చెప్తాను అన్నాను. వెళ్ళలేదు. ఆయన పిలిస్తే కలుస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద నిలబడి కలను కదా. జగన్ పాపం ఓడిపోతున్నాడని ఇంటికి వెళ్ళి కలడానికి అరగంట వెయిట్ చేశా. ఆ రోజు మీ ఛానల్స్ అన్నీ లైవ్ ఇచ్చాయి. ఏబిఎన్ లైవ్ ఇచ్చింది, గుర్తుంది నాకు. ఛానల్ అన్నీ లైవ్ ఇచ్చాయి. ఏమని? నన్ను కలపపోతే జగన్ ఓడిపోతున్నాడు, ఈవీఎంలు గెలుస్తాయి, చంద్రబాబు నెక్స్ట్ సీఎం, జగన్ మరి సీఎం అవ్వడం అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, జగన్ నాతో చేతులు కలపపోతే లైఫ్ లో ఆయన సీఎం అవ్వడు, మొత్తం కథం అయిపోద్ది. వైసీపీ నాయకులారా, మీరు చంద్రబాబు నాయుడు పార్టీలో కలిసినా ఆయన గెలడు, ఇప్పుడే కథం అయిపోయాడు. ఇంకా దిక్కెవరు మీకు? ప్రజాశాంతి పార్టీ, ప్రజల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. జాయిన్ అయితే లాభం, అవ్వకపోతే మీకే నష్టం. అప్పుడు ఈవీఎంలతో జగన్ గెలిచాడు.